గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ కొత్త సంవత్సరంలో గేమ్ చేంజర్ అనే మూవీతో బోని కొట్టారు. ఈ మూవీ RRR లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ మూవీతో మరో విజయాన్ని చరణ్ తన ఖాతాలో వేసుకున్నారో లేదో, అలాగే శంకర్ తన మ్యాజిక్ని ఈ సినిమా ద్వారా చూపించారో లేదో ప్రేక్షకులని అడిగి తెలుసుకుందాం. సినిమా పర్లేదు, బాగానే ఉందండి. యావరేజ్ బాగానే ఉంది. యావరేజ్ చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. అన్న అటు బాగుంది. బాగుంది, బాగుందండి. శంకర్ గారి డైరెక్షన్ హైలైట్ అన్న. రామ్ చరణ్ సినిమాలో బాగా యాక్ట్ చేశాడు, అద్భుతం. హీరోయిన్స్ ఇంకో సాంగ్ బ్యాలెన్స్ ఉంచారు, ఇంకా బాగుంటుందని. సూపర్ అన్న, సూపర్, ఎక్సలెంట్. బ్లోయింగ్. శంకర్ కమ్ బ్యాక్. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్, సూపర్గా ఉంది మూవీ. మూవీ అయితే జస్ట్ యావరేజ్ అన్న. అంటే ఒక రామ్ చరణ్ గారి కోసం ఇలా చెప్పాలి వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. శంకర్ డైరెక్షన్ అస్సలు మారకలేదు. అయితే భారతీయ టూ కన్నా కొద్దిగా బెటర్గా ఉంది. అంటే ఒక రామ్ చరణ్ లాంటి యాక్టర్ని పెట్టి ఈ విధంగా తీస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే అసలు ఇలా చెప్పాలనుకుంటే చాలా బాధగా ఉంది. రామ్ చరణ్ లాంటి మంచి యాక్టర్, మంచి వ్యక్తి, వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, మంచి పర్ఫార్మర్ అయ్యిండు కూడా. చాలా బాగుంది, చాలా బాగుంది. శంకర్ డైరెక్షన్ బాగుంది, చాలా బాగుంది. ఎస్జే సూర్య యాక్టింగ్ బాగుందండి, ఎక్సలెంట్. బాగుందండి. మూవీ బాగుంది, సూపర్గా ఉంది. బాగానే ఉంది సినిమా. సినిమా బుర్రపాడు ఎస్జే సూర్య సినిమా కాదన్నా, రామ్ చరణ్ చూడడానికి రావచ్చన్న సినిమాకి. అదే బ్లాక్ బస్టర్. సూపర్ గా ఉంది. శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది? ఇంకా సూపర్. సూపర్ సినిమా, సూపర్, పర్వాలేదు, ఎక్సలెంట్, పర్లేదు, చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ సూపర్, పర్వాలేదు. ఫస్ట్ హాఫ్ సూపర్ ఫ్యామిలీ ఆడియన్స్కి, సెకండ్ హాఫ్ మాత్రం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా టోటల్. సినిమా సూపర్. అది సినిమా భయ మూవీ చాలా బాగుంది, డీసెంట్గా తీశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ ఉన్న మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం, చాలా బాగుంది సినిమా. శంకర్ డైరెక్షన్ బాగుంది. అప్పన్న క్యారెక్టర్ బ్లాక్ బస్టర్ చేస్తాడు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. నేను ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నాను, నెగిటివిటీ వద్దు, అందరూ మనోళ్ళే. సినిమా చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. సినిమా ఈజీగా 600 crores అబౌవ్ కలెక్ట్ చేస్తుంది ఈజీగా. సినిమా పోయింది 100%. బాలకృష్ణ వస్తుండు. జై 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 బాలయ్య. ఆయన మించు కొట్టాడు లేడుగా. జై బాలయ్య. మహారాజ్ సినిమా బాగానే ఉంది. అప్పన్న క్యారెక్టర్ చాలా బాగుందండి. రామ్ చరణ్ బాగా యాక్ట్ చేశాడు. జై రామ్ చరణ్. సూపర్ సూపర్ సూపర్. రామ్ చరణ్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. డైరెక్షన్ కొద్దిగా అక్కడ అటు చూసుకుని ఇంకా చాలా బాగా వచ్చింది సినిమా. బాగుంది. పాలిటిక్స్ మీద ఏ విధంగా చేయాలని తీశారు, బాగుంది. సార్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా అందరు ఆడియన్స్కి నచ్చుతుంది, అందరు ఆడియన్స్ నచ్చుతుంది. మూవీ అయితే బ్లాక్ బస్టర్ అన్న, సూపర్గా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్తో వచ్చి ఎంజాయ్ చేయాల్సిన మూవీ. ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది, మైండ్ బ్లోయింగ్. ఈ ట్రైన్లో వస్తుంటాడు కదా, ఆ సీన్ అయితే ఎవర్ గ్రీన్ లాగా ఉంటుంది. కనువిని ఎరగని రీతిలో రికార్డులన్నీ బద్దలైపోతాయి. రామ్ చరణ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్, యాక్టింగ్ అయినా ఎంచాల్సిన లేదన్న. ఇప్పటికొచ్చి రంగస్థానం తర్వాత అది బ్రేక్ చేసే పర్ఫార్మెన్స్ ఈ మూవీతో ఇచ్చాడన్న. కైల్డ్ ఫ్యాన్గా చెప్తాను, ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. శంకర్ సార్ డైరెక్షన్ కంబ్యాక్ అన్న, మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. సూపర్ సూపర్. సాంగ్స్ అనగా డ్యాన్స్ అయితే పీక్ అన్న, సించేశాడు. డ్యాన్స్లో అయితే రామ్ చరణ్ కొట్టేవాడే లేడు. అల్లు అర్జున్ అయినా ఎవడైనా హీరోయిన్ పెర్ఫార్మెన్స్ సూపర్ అన్న. ఎంచడానికి అసలు అవ్వలేదు. టోటల్గా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం వచ్చి ఎంజాయ్ చేయాల్సిన మూవీ. ఒక కల్ట్ మూవీ
వల్గారిటీ కానీ ఏం ఉండదు అసలు. డిస్టర్బెన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం వచ్చి చూడాల్సిన సినిమా. ల్యాగ్ అంటూ ఉండదు, ఏం ఉండదు. సినిమా వచ్చి మొత్తం ఆడియన్స్ మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చక్కగా చూడవలసిన సినిమా. మూవీ కలెక్షన్స్ ఎంత వస్తాయి అనుకుంటున్నారు? మూవీ కలెక్షన్స్ అయితే 1000 కోట్ల దాకా వస్తుంది అనుకుంటాను అన్న. 1000 కోట్ల దాకా వస్తుంది అనుకో. ఫస్ట్ డే అయితే 350-300 కోర్స్ అయితే క్రాస్ చేస్తుంది అన్న ఫస్ట్ డే అయితే. మూవీ అయితే మాస్గా ఊహించడానికి ఏముండదు, క్లాస్గా ఉంటుంది, ఫ్యామిలీకి మంచి ఎంటర్టైన్మెంట్. అదే ఎక్కువ అంటే పాలిటిక్స్ గురించి వెళ్ళింది అంట కదా, మూవీ రొటీన్ అయింది అంటున్నారు, ఎంతవరకు నిజం? రొటీన్ పని అంటే పాట ఏం లేనిదో లేదండి. అన్నీ అన్న. యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, అది ఏ సినిమానికైనా ఫస్ట్ రోజు ఇచ్చిన రివ్యూ చేస్తాయి. నెగిటివ్ టాక్ ఏమంటారు? మీకు ఎటువంటి ఏంటన్నా సినిమాలో పాజిటివ్స్? సినిమాలో పాజిటివ్ సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చాడన్న. ఏ విధంగా ముందుకు సమాజం అంటే ప్రజలు ఏ విధంగా ఇచ్చేయాలి, వాళ్ళకి అసలు ప్రజల నుంచి ప్రతి పైసా ఎలా దోషేస్తాడో ప్రతిదీ క్లియర్ కట్గా చూపించాడన్న మూవీలో. ఇంతకుముందు శంకర్ సార్ భారతీయుడు దానికి రీచ్ అవుతుంది అన్న. ఆ టైప్లో ఒకే ఒక్కడు కానీ, భారతీయుడు కానీ, జెంట్లమ్యాన్ కానీ ఆ సినిమాకి రీచ్ అయిపోద్ది అన్న. అప్పుడు అంతకుముందు గత ఫాస్ట్లో ఎలా తీసాడో దానికైతే ఈక్వల్గా ఉంటుంది అన్న మూవీ. దానికి తగ్గట్టు మూవీ. ఫస్ట్ హాఫ్ 10 మినిట్స్ అయితే ల్యాగ్ అనిపించింది అన్న మాకు. ఫస్ట్ హాఫ్ 10 మినిట్స్ తర్వాత హెంగరోల్లో రామ్ చరణ్ కూడా కనిపిస్తాడా, అక్కడి నుంచి హైప్ అన్న ఎత్తుకెళ్ళిపోయాడు సినిమాని అయితే. సాంగ్స్ అయితే బాగున్నాం అన్న. అదే ఒక సాంగ్ తీసారంట కదా, హైరానా. హైరానా అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ప్లే చేయలేదు, తర్వాత ఒక 10 days తర్వాత యాడ్ చేస్తారేమో అనుకుంటాను. దానికోసం అయితే వెయిట్ చేస్తాను. ఫైనల్గా సినిమా అయితే హిట్ అన్న, సూపర్. ఓకే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమా తర్వాత మరో బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకున్నారని తెలుస్తుంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా కనెక్ట్ చేశారని తెలుస్తుంది మనకి.